హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే చూసారు కదా, తప్పెట్లతో ఎలా స్టార్ట్ అయ్యిందో. ప్రతి ఇంటి దగ్గర నుంచి అలా తప్పెట్లతో అమ్మవారి దగ్గరికైతే వెళ్తారండి. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, నైట్ కోబలి ఇచ్చేది అని చెప్పేసి. ముందు వీడియో చూడండి, మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా జాతర ముగించే రోజనమాట. ఇంకా మేము మార్నింగ్, ఇంకా డాడీ రీసెంట్‌గా రిటైర్ అయ్యారండి. ఆర్టీసీ డ్రైవర్ మా డాడీ. ఇంకా అప్పుడు పెట్టుకోమన్నామనమాట అమ్మవారికి యాటన. ఇంకా అందుకే ఇంకా ఈసారి కోడినైతే పెట్టుకుంటున్నారు అమ్మవాళ్ళు. ఇంకా అమ్మవారి దగ్గరికైతే వెళ్తున్నామనమాట, పూజించుకొని. చూస్తున్నారు కదా, ఇంకా రెడీ అయిపోయాము. ముందు వీడియోలో చూడని వాళ్ళు ఉంటే చూడండి. నైట్ అమ్మవారు ఎలా తయారు చేశారు, అమ్మవారి ఊరేగింపు, కోబలి, దున్నపోతుని అంతా చూపించాను. ఇంకా ఈరోజు ఒక్క స్మాల్ లాస్ట్ వరకు చూడండి, మీరు కంపల్సరీ మీకు అమ్మవారి జాతర మీరు లైవ్గా చూసినంత ఫీల్ అవుతారండి. నాకు ఎలా చెప్పాలి, నాకు వీలైనంతగా మీకు ఎలా ఎలా చూపించగలనో ఆ వీడియో అయితే నేను తీసానన్నమాట. కొన్ని క్లిప్స్ మా రిలేటివ్స్ కూడా ఇచ్చారు. ఇంకా అన్నీ కలిపి ఒక వీడియో అయితే మీకు పెడుతున్నానన్నమాట. లాస్ట్ వరకు చూడండి కంపల్సరీ. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చి అయితే వీడియో చూడండి. ఇంకా చూస్తున్నారు కదా, చాలా మార్నింగే అనమాట. ఇంకా ఇక్కడ మా వారు లేరు, ఇంకా నైట్ షిఫ్ట్ కదా, అందులో నైట్ కూడా మేలుకో ఉన్నారనమాట ముందు రోజు. ఇంకా అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళి, ఇంకా బలి నేను అదంతా చూపించలేదండి, వైలెన్స్ కిందకి వస్తుందని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ అనమాట, ఇంకా అదే సందులో మనకి గంగమ్మ, ఎల్లమ్మ తల్లి ఇద్దరు ఉన్నారనమాట. ఆ అమ్మవార్లకు కూడా టెంకాయ కొడతారు. ఆంజనేయ స్వామి 3 గుళ్ళల్లో కూడా టెంకాయ కొడతారండి. ప్రతి ఒక్క కుటుంబం వెళ్ళి జాతరప్పుడు అమ్మవారిని దర్శించుకొని, ఇంకా జాతరప్పుడు అదే రోజు ఈ అమ్మవార్ల దగ్గర కూడా టెంకాయ కొడతారండి. ఇంకా అలాగే మేము కూడా వెళ్ళి అక్కడ చూసారు కదా, ఇందాక టెంకాయ కొట్టేసి ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకొని వచ్చామన్నమాట. మళ్ళీ పెద్దమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఫస్ట్ ఆ గుళ్ళకి వెళ్ళాము, టెంకాయ కొట్టి పెద్దమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను. దున్నపోతుల్ని 2 దున్నపోతుల్ని బలిస్తారండి, అదే అన్నమాట. తెలీదు క్లియర్గా. అలా దున్నపోతుకి శాపము అన్నమాట. అమ్మవారు నిన్ను బలిచ్చి నీ కొవ్వుని నీ కళ్ళకు వేస్తారు అని చెప్పేసి, అందుకే అలా 2 దున్నపోతులను అయితే బలిచ్చారు. అలా చాలామంది మొక్కుంటారండి మంచిదని చెప్పేసి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, జాతర ఎంత బాగా మొదలైందో. చూస్తున్నారు కదండి, జ్యోతులు అనమాట. అలా అమ్మవారి జ్యోతులనైతే తీసుకొని మొత్తం
మొత్తం అంతా తిరుగుతారండి తప్పెట్లతో. అమ్మవారి దగ్గర నుంచి అందరి దగ్గర వరకు చూడండి అసలు డ్యాన్సులు వేసుకుంటూ ఎంత బరువు ఉంటుంది తెలుసా అండి అది. అది ప్లస్ జ్యోతులు, ఇందాక రథాలు చూశారు కదండి. మామూలుగా అయితే పెద్ద రథం మీద అలా చూస్తాం కదా, కానీ మామూలుగా ఇలా జాతరలో అలా 2 రథాలు వెళ్తూ ఉంటే అమ్మవారు వెళ్తూ ఉంటుందన్నమాట. వెనకల అమ్మవార్లు వస్తూ ఉంటారనమాట. రథాలు బయలుదేరినాయి కదా, ఇందాక చూశారు కదా ముందర మీరు. ఇంకా చుట్టూరా ఇంకా అంతా ఊరేగింపు అయ్యాక చూస్తున్నారు కదా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర ఎంతమంది ఉన్నారో. 3 డేస్ అండి, అస్సలు నిద్రపోరు. మీరు ఫస్ట్ 2 వీడియోస్ పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇంకా కథలు కూడా చెప్తున్నారు, చూశారు కదా పెద్దమ్మ తల్లి, చిన్నమ్మ, పెద్దమ్మ ఈ జాతర గురించి కథలు చెప్తుంటే అందరు అక్కడే ఉండి వింటారండి. ఇంకా అంతా అయిపోయాక అమ్మవార్లని ఊరేగింపుగా ఇంకా రథాలు ముందర వెళ్తూ ఉంటుంది కదా అమ్మవారు. అంతా అయిపోయాక పొలిమేర దగ్గర అమ్మవార్లను అయితే పెట్టి వస్తారండి. అలా ప్రతి ఒక్క ఊర్లో జాతర అమ్మవార్లందరినీ తెచ్చి అక్కడే పొలిమేర దగ్గర పెడతారంట అండి. ఎంత మహిమ గల అమ్మవారు తెలుసా అండి. ఇంకా అమ్మవార్లను తీసుకొని వెళ్ళి పెట్టి వెనక్కి చూడకుండా రావాలంట అండి. స్వయంగా ఇంకా అందరు అమ్మవార్లు మాట్లాడుకుంటారంట, అది నిజమంట. మా పెద్దవాళ్ళు, వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పినది నేను చెప్తున్నానండి. ఇంకా వెళ్తున్నారు కదండి, ఇంకా చూస్తున్నారు కదా జ్యోతులు వెలిగిస్తూ అమ్మవారికి ఇంకా సాగనంపుతున్నారనమాట. చీకట్లో అనుకుంటా ఇంకా ఇదంతా చూసి ఇంకా నేను పడుకుండిపోయాను. ఇది మా ఓషిక తీసిందనమాట క్లిప్. అమ్మవార్లని ఇంకా పొలిమేరకి వెళ్ళే ముందర ఇంకా అక్కడ కూర్చోపెట్టి అందరూ టెంకాయలు కొట్టి మొక్కుకొని ఇంకా అమ్మవార్లను అయితే పొలిమేర దగ్గరికి అయితే తీసుకెళ్తారనమాట. నేను ఇంకా కాసేపు ఉండి మొక్కుకొని అయితే వెళ్ళానండి. 5 వరకు మేలుకున్నాను. ఇంకా అప్పటి వరకు కూడా అమ్మవారు రాలేదు. ఇంకా నాకు భాగ్యం లేదనుకునే టైంకి వచ్చిందనమాట. ఇంకా సరే అని అమ్మవారిని మొక్కుకొని ఇంకా అక్కడికి పొలిమేర దగ్గరికి వెళ్దాం అనుకున్నాను అందరితో పాటి. బట్ ఇంకా చాలా లేట్ అయిపోయింది. అందరు వచ్చి మొక్కుంటున్నారు చూడండి అమ్మవార్లను. మీరు కూడా మొక్కోండి, అమ్మవారి దీవెన మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఏమనిపించింది నాతో కంపల్సరీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేను రిప్లై ఇస్తాను. ఇంతటితో అమ్మవారి జాతర అయితే ముగిసిందండి. నెక్స్ట్ డే ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తానండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.